సో అంటే మీరు అన్నట్లు అంటే 40% మోర్ దెన్ 40% కూడా ఓన్లీ పొగాకు మాత్రమే క్యాన్సర్కు కారణమవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. కరెక్ట్. సో అంటే గత కొన్ని దశాబ్దాలుగా కూడా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దీనికి దూరంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? సో ఇప్పటికీ స్మోకింగ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? స్మోకింగ్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే సలహా ఏంటే, నా నుంచి దూరంగా ఉండాలంటే మానేయండి. దట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ, బికాజ్ ఇట్స్ ప్రూవన్. చాలా మంది అంటారు, నేను మాకు తెలిసిన 40 ఏళ్ళ నుంచి స్మోక్ చేస్తున్నారు, ఆయనకి రాలేదు, పాపం ఎప్పుడు స్మోకింగ్ చేయలేదు, ఆయన క్యాన్సర్ వచ్చింది, అది ఎట్లా చెప్తారంటే 90% వాళ్ళు 10% స్మోకింగ్ లేని వాళ్ళకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ రావచ్చు. బట్ 90% క్యాన్సర్స్ ఆర్ సీరియస్ పీపుల్ హూ స్మోక్ లాంగ్ ఇయర్స్ అనమాట. సో కనుక స్మోకింగ్ మానలేకపోతున్నారు అంటే ఐ థింక్ దానికి విల్ పవర్ కావాలి, సరైన కౌన్సిలింగ్ కావాలి, రిహాబ్, దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్. నికోటిన్ అనేది చాలా అడిక్టివ్ అండి. సో ఆ నికోటిన్ ఒకసారి అలవాటు పడితే వాళ్ళు వదలటం అంత ఈజీ కాదు యాక్చువల్గా. కానీ ఒకసారి తీర్మానం చేసుకుంటే రైట్ కౌన్సిలింగ్ ఉండి, సపోర్ట్ సిస్టమ్ ఉండి, నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ గమ్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు మనము తీర్మానం చేసుకుంటే వదిలిపెట్టడం కష్టం కాదు, ఎక్స్క్యూజ్ ఇవ్వక్కర్లేదు. ఈ రోజు 10, రేపు 5, ఎల్లుండి అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఐ విల్ రెడ్యూస్. చాలా రకాలుగా తీర్మానం చేసుకుంటుంది. ద బెస్ట్ వే ఈస్ స్టాప్ కంప్లీట్లీ. ఓకే, దట్స్ వాట్ ఐ ఫీల్. వన్ వే అంటే నేను స్మోక్ చేసి వదిలేను కాదు కానీ, బట్ దట్ ఇస్ వన్ వే ఆఫ్ రాడికల్ చేంజ్ అనమాట. సో ఎందుకు వదలలేకపోతున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు మీకు బీడీ ఇండస్ట్రీ చూడండి. ఈ ఇండస్ట్రీ ఎట్లా అంటే ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు దేర్ ఎకానమీ అండ్ లైవ్లీహుడ్స్. సో ఇప్పుడు బీడీ మీరు ఉత్పత్తిని మానిపించేయమంటే ఇన్ని లక్షల మంది వీధిలో పడతారు కాబట్టి మనకు అదొక ఓటు బ్యాంకు. అది మానిపించేస్తే వాళ్ళందరి మీద వచ్చి మీరు ఏం చేస్తారంటారు. సో దెర్ ఇస్ సమ్ వే ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీ అండ్ వీఆర్ లివింగ్ విత్ దెమ్. ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ అనేటువంటిది మనం ఏదో ఈ డిస్కషన్లో ఇవ్వలేము. బట్ దీనికంటే ప్రభుత్వం కూడా ఈజ్ ఈక్వల్ రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ దట్ చేంజ్. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా ఈరోజు మానేయమంటే ఎట్లా అంటే, ఐ థింక్ అంటే అది ఎలాగా చేయాలనే దానికి ఇంప్లిమెంటేషన్ కానీ, దీనికి ఒక ఆల్టర్నేటివ్ కానీ ఇంతవరకు మనం లేకపోవడం ఇస్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో ఓకే. సో ఇంకో డాక్టర్ గారు ఇక్కడ అంటే ఇప్పుడు మనం సమానంగా స్మోక్ ఇయర్స్ మనం ప్యాక్ ఇయర్స్గా కొలుస్తాం కదా. యాక్చువల్గా హౌ మచ్ స్మోకింగ్ ఈజ్ కాస్ట్ టు క్యాన్సర్ అంటే ఈజ్ దర్ ఎనీ స్టడీ హౌ మెనీ ప్యాక్ ఇయర్స్ 100% కాజెస్ క్యాన్సర్ అట్లా ఏమైనా ఉందా? ఇన్ని చేస్తేనే వస్తేనే కాదు కానీ, మోర్ ద నంబర్ ఆఫ్ స్మోకింగ్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్, సపోజ్ లైక్ మీరు మోర్ దెన్ 10 cigarettes ఫర్ మోర్ దెన్ 10 years 10 ప్యాక్ ఇయర్స్ అనుకుందాం. సో ద రిస్క్ ఇంక్రీజ్ ప్రపోర్షనేట్గా పెరుగుతుంది రిస్క్ అంతే. ఇట్స్ నథింగ్ లైక్ అబ్సల్యూట్స్ లేవు దీంట్లో. మోర్ ద నంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ మోర్ ద రిస్క్. ద బెనిఫిట్ ఆఫ్ క్విట్టింగ్ స్మోకింగ్ ఏంటి చెప్పనా? ద నెక్స్ట్ మినిట్ యువర్ రిస్క్ ఫాల్స్ డౌన్. It is not zero, it is falling down. Each minute your risk comes down. 10 times risk unte 9 times అవుతుంది, 8 times అవుతుంది. అట్లా over a period of time your risk is coming down. But remember, it will never be zero. If you smoke for 10-15 years, right, but you are reducing the benefit starts from the next minute. So అది మైండ్లో పెట్టుకుని క్విట్ చేయాలని నా యొక్క మనవి.